ఏసేయ్ ఏసేయ్. నువ్వు మారవా బావా? నేనెందుకు మారాలి? నేనేం తప్పు చేశాను? ఎన్నిసార్లు చెప్పినా వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తావేంటి? ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. ఎవరైనా ఇస్తే జాబ్ చేస్తాను, ఎవరు ఇవ్వకపోతే నేనేం చేయను? నువ్వు అసలు సిన్సియర్ గా ట్రై చేస్తున్నావా ఎవరైనా ఇవ్వడానికి? ప్రతిసారి ఇదిగో ఇలాగే కారణాలు చెప్తున్నావు. అసలే నువ్వంటే ఇంట్లో వాళ్ళెవ్వరికీ పడదు. ఇలాగే ఖాళీగా తిరిగితే ఇంకా కొంచెం చులకనవుతావు బావా. ప్లీజ్ అర్థం చేసుకో. కీర్తి, విక్రమ్ ఏంటత్తయ్య అంత హుషారుగా ఉన్నారు? నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను కీర్తి. ఎందుకంటే నువ్వు కాస్త ప్రయత్నం చేస్తే మీ నాన్న బిజినెస్లన్నీ నీ చేతుల్లోకి వస్తాయి. నువ్వు విక్రమ్ కలిసి వ్యాపారాలన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. అదెలా అత్తయ్య? మీ అరవింద్ అన్నయ్య చనిపోయాక వ్యాపారం పనులని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వాటిని తిరిగి స్టార్ట్ చేయమని అడగడానికి మేనేజర్లు వచ్చారు. మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. అయితే అని అంత అమాయకంగా అడుగుతావేంటే పిచ్చిమోహన్ దానా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మీ డాడీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆయన బిజినెస్లు చూసుకోలేరు. ఆది చేసిన పనికి మీ డాడీ అస్సలు ఆ బాధ్యతలు ఆదికి అప్పగించరు. ఇక మిగిలింది పవిత్ర. పవిత్రకి గనక బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేశారనుకో, దొంగ చేతికి తాళాలిచ్చినట్టే, కంచెకి చేను అప్పగించినట్టే, పేనుకి పెత్తనం ఇచ్చినట్టే. రే తిక్కలోడా, సామెతలు చెప్తే కీర్తికి ఎలా అర్థమవుతుందిరా? అమ్మ కీర్తి, పవిత్ర గురించి నీకు తెలిసిందేగా. తన గనక బాధ్యతలు తీసుకుందనుకో మన బతుకు బస్టాండేనమ్మా. చెప్పు కింద తేలుని నలిపేసినట్టు మన జీవితాలని సంతోషాలని నలిపేస్తుంది.